హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఐ థింక్ దిస్ ఈజ్ మై మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకనేది మీకు తొందరలోనే అర్థమైపోతుంది. సో మేమైతే కార్కి పూజ చేస్తున్నాము. సో ఆబ్వియస్గా బయటకు వెళ్ళడానికే. సో హ్యావ్ స్టార్టెడ్. సో లైక్ అ డే బిఫోరే అన్నీ సెట్ చేసేసుకున్నాను. అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రయాగ్రాజ్ టు విజిట్ మహాకుంభమేళా. లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్తామని, బట్ ర్యాండమ్గా అన్నీ సెట్ అయిపోయాయి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ప్రయాగ్రాజ్. సో మాకు వెళ్ళాలని రాసి పెట్టింది కాబట్టి మేమైతే వెళ్తున్నామని అనుకుంటున్నాము. అసలు మా లిస్ట్లోనే లేదు అసలు ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అని. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉందని విన్నాము. లైక్ టీవీలో అక్కడిక్కడ మళ్ళీ కొంచెం సేఫ్టీ కూడా అంత లేదు అన్నట్టు విన్నాము. బట్ మేమైతే అసలు చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. సో మాకు గూగుల్ అయితే 24 hours చూపించింది. బట్ మేమైతే ఓన్లీ 21 hours రీచ్ అయిపోయాము. బికాజ్ మై హస్బెండ్ ఈజ్ సో గుడ్ ఎట్ డ్రైవింగ్. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మాకు అక్కడ రష్ ఉందని అర్థమైపోయింది. సో లేట్ చేయకుండా ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి త్రివేణి సంగంలో స్నానం చేసుకునేదే మా మెయిన్ ఎయిమ్. సో మేము స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, అసలు ఎంత కళ్ళకి ప్లెజెంట్ అనిపించిందంటే నిజంగా ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. అంత బాగా అనిపించింది. సో హియర్స్ ద వీడియో ఫర్ యూ గైస్. సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యేసరికే చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. కొంతమంది అక్కడ ఎక్కడంటే అక్కడ స్నానం చేసుకుంటున్నారు, కొంతమంది వెయిట్ చేస్తున్నారు బోట్స్ కోసము. సో మనం ఎగ్జాక్ట్ త్రివేణి సంగం దగ్గరికి తీసుకెళ్తారు వాళ్ళు. సో మేమైతే బోట్లోనే అక్కడికే వెళ్దాము, ఇంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళకుండా ఎందుకని చెప్పి మేము వెయిట్ చేసాము. సో బోట్స్ అయితే వచ్చాయి. సో మేము బోట్లో వెళ్ళాము అక్కడికి. ఎగ్జాక్ట్ మన గంగా యమున సరస్వతి త్రివేణి సంగం కలిసే దగ్గరికి అయితే తీసుకెళ్లారు. 144 yearsకి ఒకసారి వచ్చింది అంటే ఏమో నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా లైఫ్ ధన్యమైపోయిందని అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ మేము ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ మన త్రివేణి సంగం 3 నదులు కలిసిన దగ్గరికి అయితే వెళ్ళాము. వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే మీరు ఇక్కడ చూడొచ్చు మా హస్బెండ్ రియాక్షన్. సో నేను కూడా నార్మల్గా అక్కడ స్నానం చేసేసి తెచ్చుకున్నవన్నీ అక్కడ దేవతలకైతే అర్పణ చేశాను నేను. సో నేను చూసిన వీడియోస్కి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దానికైతే మనకి ఒక రెడ్ శారీ, ఏదన్నా ఒక ఫ్రూట్, అమ్మవారికి చున్నీ, సో ఒక జాకెట్ పీస్, పసుపు కుంకుమ గంధం అలా సమర్పించమని చెప్పారు. సో నేనైతే 3 తీసుకెళ్ళాను, ఎందుకంటే గంగా యమున సరస్వతి కాబట్టి. సో అంత దూరం వెళ్ళాము మళ్ళీ ఒకటే ఎందుకని చెప్పి నేను 3కి తీసుకెళ్ళాను. సో అలా దేవతలకైతే అర్పించేశాను. చాలా బాగా అనిపించింది, చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. సో అలా మేమైతే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 144 yearsకి ఒకసారి వచ్చి మన మహాకుంభమేళాకైతే మేము ఒక పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా మేమైతే అక్కడ నియర్లో ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మనకి గంగా యమున సరస్వతి అయితే కనిపిస్తున్నారు. సో దర్శనం అయితే చేసుకున్నాము. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా అమేజింగ్ కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను నేను. మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.